బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళ బీజేపీ ఎంపీ మలయాళ నటుడు సురేష్ గోపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడం తనకిష్టం లేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి ఎన్నికల్లో కేరళలోని త్రిశూర్ నుంచి గెలిచారు సురేష్ గోపి. ఇన్ఫాక్ట్ కేరళ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ భారతీయ జనతా పార్టీ నుంచి సురేష్ గోపి. ఆదివారం ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు సురేష్ గోపి. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోని మనసు మార్చుకున్నారు సురేష్ గోపి. కేంద్ర మంత్రి పదవి నుంచి తనను రిలీవ్ చేయాలని పార్టీని కోరారు సురేష్ గోపి. కేరళ నుంచి సురేష్ గోపితో పాటు జార్జ్ కురియన్కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. అక్కడ కేరళ నుంచి గెలిచిన ఏకైక బీజేపీ ఎంపీ సురేష్ గోపి అక్కడ నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి పదవి వద్దు అంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యం. కేరళ బీజేపీ ఎంపీ మలయాళ నటుడు సురేష్ గోపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడం తనకేమాత్రం ఇష్టం లేదన్నారు సురేష్ గోపి. ఇటీవలి ఎన్నికల్లో కేరళలోని త్రిశూర్ నుంచి గెలిచారు సురేష్ గోపి. ఆదివారం ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు సురేష్ గోపి. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది, ఆయన ఎందుకు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారు, కేంద్ర మంత్రి నుంచి కేంద్ర మంత్రి స్థానం నుంచి కిందకి ఇన్ఫాక్ట్ రాజీనామా చేయాలనుకుంటున్న అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సురేష్ గోపి ఏమన్నారో చూద్దాం. ఆల్ రైట్, సురేష్ గోపికి సంబంధించి ఎందుకు ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, దాదాపుగా చాలా అరుదైన సందర్భం కింద భావించవచ్చు. ఎందుకంటే ఒకసారి కేంద్ర మంత్రిగా పదవి దక్కిన తర్వాత అంత త్వరగా ఎవరు వదులుకోరు, అంత వేగంగా దిగడానికి ఇష్టపడరు కూడా. అటువంటి నేపథ్యంలో సురేష్ గోపి ఎందుకు ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు? ఇక అయితే సచిన్, ఇది ఒక బీజేపీకి గట్టి షాక్ అని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ సర్కారు కొలువు తీరి, ఎన్డీఏ సర్కారు కొలువు తీరి 24 గంటలు కాకముందే ఆ పార్టీకి చెందినటువంటి నేత ఎంపీ, అలాగే కేంద్ర మంత్రి సురేష్ గోపి తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇలా రాజీనామా చేయడం అనేది ఒక రకంగా బీజేపీకి పెద్ద షాక్ అని చెప్పాలి. దేశవ్యాప్తంగా చూసుకున్నట్టుగా అయితే 240 సీట్లు మాత్రమే బీజేపీకి ప్రజలు ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వలేదు. మరి అయినప్పటికీ కూడా మిత్రపక్షాలను తెలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎన్డీఏ సర్కారు, బీజేపీ. మరి ఈ నేపథ్యంలో పార్టీ నిన్న అందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో దిగారు ప్రమాణ స్వీకారం తర్వాత. సురేష్ గోపి కూడా చాలా ఉత్సాహంతో ప్రమాణ స్వీకారం చేశారు. మరి సడన్ గా సురేష్ ఏమైంది, ఎందుకు ఇలా చేశాడని దానికి కొన్ని కారణాలు తెలిసినాయి. ఆయనకి ఎంఓఎస్ ఇచ్చారు, సహాయ మంత్రి పదవి కేంద్రంలో. అది ఆయనకి నచ్చలేదు. కనీసం ఇండిపెండెంట్ ఛార్జ్ కానీ కేబినెట్ మంత్రి కానీ ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుకున్నట్లు తెలుస్తుంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా కొంత మంచి మెరుగు కనిపించినటువంటి బీజేపీ కేరళలో కమ్యూనిస్టుల కంచుకోటను కొట్టేసి మరి ఒకే ఒక్క సీట్ ని గెలుపొంది. అదే సురేష్ గోపి గెలిచిన స్థానం, ఒకే ఒక ఎంపీ సురేష్ గోపి. మరి ఈ నేపథ్యంలో ఈ ఎంపీ ఈయన ఇలా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది పార్టీ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. మరి బీజేపీకి ఇది నిజంగా పెద్ద షాక్ అని చెప్పాలి. ఒకవేళ కానీ ఆయన రాజీనామా చేస్తే, రాజీనామాని కానీ ప్రెసిడెంట్ ఆమోదిస్తే మాత్రం రియల్ గా ఒక్క వికెట్ పడిపోయింది. ఇంకా ఇండియా కూడా చాలా స్ట్రాంగ్ అయిపోద్ది, చాలా హ్యాపీ అయిపోతుంది. ఇండియా కూడా ఇంకా పావులు కదుపుతా ఉంది. ఇక్కడి నుంచి ఎవరిని ఎలా లాగాలి, ఎంతమంది వెనక్కి లాగాలి, ఆ అవకాశం అనేది ఇవ్వకుండా బీజేపీ ఉండాలి. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరినీ పిలిచి మరి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి, అలాగే ముందుకు వెళ్ళాలి. ఇక ఎలాంటి ప్రతిపక్ష పార్టీలు చాలా ప్రయత్నం చేస్తాయి వెనక్కి లాగడానికి. అయినప్పటికీ కూడా మీరు మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాటికి లొంగొద్దు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ విషయం ఏంటంటే సురేష్ గోపి కొంత అలకతో ఉన్నారు. ఆయనకి కేబినెట్ మంత్రి పదవి రాలేదని, మరి కేబినెట్ మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి కేంద్రం సురేష్ గోపి ఎందుకు ఇలా చేశారు అనే అంశానికి సంబంధించి ఏమన్నా కొంత ఆలోచించి నిర్ణయం మార్చుకుంటుందా? సురేష్ గోపికి ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తారా? చాలా ఇంట్రెస్టింగ్ బస్ క్రియేట్ అవుతుంది ప్రెసిడెంట్ సురేష్ గోపికి సంబంధించి. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన
కొద్ది గంటల్లోనే ఆయన రియాక్షన్ మీరు చూస్తున్న సందర్భంలో ఒక్కసారి ఇన్ఫాక్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందనే సందర్భంలో ఇప్పుడు రియాక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయింది, ఆ తర్వాత సురేష్ గోపి కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, తన మాటల్ని వక్రీకరించారంటున్నారు సురేష్ గోపి. మరోవైపు రాజీనామా వార్తలు వైరల్ కావడంతో సురేష్ గోపి స్పందించారు. కేబినెట్ నుంచి తప్పుకోవడం లేదు అని అన్నారు. సురేష్ గోపి కేబినెట్ లో ఉండడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. తన మాటల్ని వక్రీకరించారు అంటూ కూడా సురేష్ గోపి రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా రాజకీయాలు జరుగుతున్నాయి అంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఇటు త్రిశూర్ ఎంపీ సురేష్ గోపి సంచలనంగా మారనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఆయన ఎన్నికైన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా బహుశా సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. ఎందుకంటే కేరళ నుంచి మొట్టమొదటి బీజేపీ ఎంపీ త్రిశూర్ నుంచి గెలుపొందారు సురేష్ గోపి. ఒక నటుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే సంచలనం అనుకుంటే, అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం మరో సంచలనం అనుకుంటే, ముఖ్యంగా అక్కడ బీజేపీ నుంచి పోటీ చేయడం ఇంకొక సంచలనం. బీజేపీ నుంచి పోటీ చేయడమే కాదు, బీజేపీ నుంచి గెలుపొందడం మరొక సంచలనం అని చెప్పుకోవాలి. గెలిచిన తర్వాత అనూహ్యంగా ఆయన ఇన్ఫాక్ట్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా, ఇన్ఫాక్ట్ ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా తనకు ఇష్టం లేకపోయినా మంత్రి పదవి దక్కడంలో ఆనందాన్ని వ్యక్తం చేశారు, సంతోషాన్ని వ్యక్తం చేశారు. అక్కడ తటస్థ వైఖరి అంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది. అటువంటి సందర్భం వచ్చాడు, అటువంటి భావం వచ్చాడని మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఏమైనప్పటికీ ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. నిన్న సురేష్ గోపి ప్రమాణ స్వీకారం చేస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయింది, కాంగ్రెస్ కూడా ధ్వజమెత్తింది. హీ ఈస్ నాట్ ఇన్ టు సీరియస్ పాలిటిక్స్ అంటూ కూడా మాట్లాడిన సందర్భంగా మనకు తెలుస్తోంది. ఆయన ఒక్కసారిగా వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆయన తన మాట మార్చుకున్నారా అంటూ కూడా ఇప్పుడు ఆంధ్రలో కావచ్చు, లేకపోతే ఈ అంశానికి సంబంధించి డిఫరెంట్ యాంగిల్స్లో క్వశ్చన్స్ రైజ్ అవుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు తన మాటని వక్రీకరించారంటూ కూడా సురేష్ గోపి ఆయన చెప్పుకొస్తున్నారు. తన మాటని వక్రీకరించారంటున్నారు ఆయన. మరోవైపు రాజీనామా వార్తలు వైరల్ కావడంతో స్పందించారు సురేష్ గోపి. కేబినెట్ నుంచి తాను తప్పుకోవడం లేదన్నారు సురేష్ గోపి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా సంచలనంగా మారారు. ట్విట్టర్ మీరు చూస్తున్నారు, అకౌంట్ మీరు చూస్తున్నారు. సురేష్ గోపి రియాక్ట్ అయ్యారు. A few media platforms are spreading the incorrect news that I am going to resign from the Council of Ministers of the Modi government. This is grossly incorrect. Under the leadership of Prime Minister Modi ji, we are committed to the development and ప్రాస్పెరిటీ ఆఫ్ కేరళ అంటూ కూడా ఒక లవ్ ఇమోజీని ఆయన చూపిస్తున్న విజువల్ని మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా సినారియో మారిపోయింది, సంచలనాలు నమోదవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి కాసేపట్లో ఇటు కేబినెట్ భేటీ జరగబోతోంది, యూనియన్ కేబినెట్ భేటీ జరగబోతోంది. 5 గంటలకు కేబినెట్ భేటీ జరగబోతోంది. మరికొద్ది సేపట్లో పోర్ట్ఫోలియోస్ అంటే ఎవరు ఏ మంత్రి, ఎవరు ఏ శాఖలకు వెళ్లాలనే అంశానికి సంబంధించి విడుదల కాబోతున్న కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈయన ఉంటారా ఉండరా, ఈయన వెళ్ళిపోతారా ఉంటారా, ఇటువంటి ఊగిసలాటకు సంబంధించి ఆ క్వశ్చన్ నెలకొన్న సందర్భం. జాతీయ మీడియా అయితే మాత్రం ఈ వార్తను ఉతికారేస్తున్నారనే చెప్పుకోవాలి. ఆయన ఉంటారు అని చెప్పి కొన్ని సందర్భాలు, ఆయన ఉండరు అంటే మరికొన్ని సందర్భాల్లో ఎట్టకేలకు ఆయన రియాక్ట్ అయ్యారు. సురేష్ గోపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూస్తున్నారు. A few media platforms are spreading the incorrect news that I am going to resign from the Council of Ministers of the Modi government. Interesting point అనే చెప్పుకోవాలి. A few media platforms are spreading incorrect news. కొన్ని వార్తా సంస్థలు అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నాయి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నేను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ నుంచి నేను బయటకు వెళుతున్నాను అంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఈ వాస్తవం కాని వార్తలని ప్రచారం చేస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్నాయి. దిస్ ఈస్ గ్రాస్లీ ఇన్కరెక్ట్, ఇది పూర్తిగా తప్పుడు వార్త అని చెప్తున్నాయి. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ వీఆర్ కమిటెడ్ టు ద డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ కేరళ. ప్రధానిగా మోదీ నేతృత్వంలో కేరళ అభివృద్ధికి అలాగే కేరళ వికాసానికి మేము కట్టుబడి ఉన్నామంటూ కూడా ఆయన లవ్ ఇమోజీని పోస్ట్ చేస్తూ ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సంచలనంగా మారారని చెప్పుకోవాలి సురేష్ గోపి. ఇంట్రెస్టింగ్, ఆఖరి నిమిషం వరకు ఆయన ఉంటారా అదే క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సాయంత్రం 5 గంటలకు యూనియన్ కేబినెట్ భేటీ కాబోతోంది. కేంద్ర కేబినెట్ భేటీ అవుతున్న సందర్భంలో మరి కాసేపట్లో పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ కాబోతున్న నేపథ్యంలో సురేష్ గోపికి సంబంధించి వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రిమెంబర్ దట్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన
ఇక్కడ నటుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒక సంచలనం అయితే కనుక, కేరళ నుంచి పోటీ చేయడం మరొక సంచలనం అయితే కనుక, బీజేపీ నుంచి రంగంలోకి దిగడం మరొక సంచలనం అయితే కనుక, బీజేపీ నుంచి రంగంలోకి దిగడం, త్రిశూర్ నుంచి ఎంపీగా గెలుపొందడమే కాకుండా ఆఖరి నిమిషంలో ఆయనకి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంతర్జాతీయ ప్రముఖులు మీరు చూస్తున్నారు. నిన్న సందర్భం అది. సురేష్ గోపి ఇటు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తారు. ఇటువంటి సినారియోలో ఒక్కసారిగా సినారియో మారిపోయింది. నేను కేంద్ర మంత్రిగా ఉండడం నాకు ఇష్టం లేదు అనే మాటకు సంబంధించి అటువంటి మాట ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఆయన కేంద్ర మంత్రిగా ఉండడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. బహుశా బయటకు వచ్చేస్తారేమో, రిజిగ్నేషన్ చేస్తారేమో అనే వార్త చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ మాటలకు సంబంధించి ఎప్పుడైతే చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయో, విస్తృతంగా ఇటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందో, ఫస్ట్ కొద్దిసేపటి క్రితం వరకు కూడా మేబీ ఆయన బయటకు వెళ్ళిపోతారేమో, ఇక క్యాబినెట్కి సంబంధించి కూడా కొడుతుందేమో అనుకున్న సందర్భం. కానీ ఒక్కసారి ఆ ట్వీట్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సోషల్ మీడియా ఎక్స్లో సురేష్ గోపి రియాక్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కాంగ్రెస్ ఎప్పుడైతే రియాక్ట్ అయిందో ఆ రియాక్షన్ తర్వాత రియాక్షన్ వచ్చిందని భావించింది. ఎందుకంటే హీఈస్ నాట్ ఇన్ టు సీరియస్ పాలిటిక్స్. ఆయన సీరియస్ పాలిటిక్స్గా అంటే ఆయన సీరియస్గా రాజకీయాలు చేయడం లేదని చెప్పి కాంగ్రెస్ రియాక్ట్ అయిన తర్వాత సురేష్ గోపి నుంచి ఒక రియాక్షన్ మీరు చూస్తున్నారు. బహుశా ఇది ఇక్కడ బీజేపీకి సంబంధించి చాలా ప్రతిష్టగా తీసుకుందని భావించాలి. ఎందుకంటే అటువంటి నేపథ్యం మనం చూడొచ్చు. ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్గా తీసుకున్న తర్వాత కొద్ది గంటల్లోనే బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యతిరేకత అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి నేపథ్యం అనేది చూస్తూ ఉంటాం. సో ఇటువంటి సినారియోలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించి ఎక్కడా కూడా స్పేస్ ఇవ్వకుండా, విమర్శలకు తావివ్వకుండా ఈ విషయాన్ని పూర్తిగా చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం సురేష్ గోపిని శాంతింపజేశారా, లేకపోతే ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నారా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. పూర్తిగా అయితే మాత్రం సురేష్ గోపి సంచలనంగా మారారు. ఇన్ఫాక్ట్ పార్లమెంటు ఎన్నికల్లో మరొక సంచలనం సురేష్ గోపి. అటువంటి సురేష్ గోపి ఇటు క్యాబినెట్ నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ కూడా ఒక వార్త ఆయనంతటా ఆయనే వెళ్ళిపోవడానికి సుముఖత వ్యక్తం చేశారనే వార్తకు సంబంధించి చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా గత 4-5 గంటల నుంచి మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే, సోషల్ మీడియా ఎక్స్లో కావచ్చు, లేకపోతే సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త చాలా ప్రకంపనలు సృష్టించిందనే చెప్పుకోవాలి. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయింది. ఆ తర్వాత మరి కాసేపటికే ఇటు సురేష్ గోపి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి సురేష్ గోపి రియాక్ట్ అయిన ఆ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్ మీరు చూస్తున్నారు. A few media platforms are spreading the incorrect news that I am going to resign from the Council of Ministers of the Modi government అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. This is grossly incorrect. Under the leadership of Prime Minister Narendra Modi ji, we are committed to the development and prosperity of Kerala అంటూ కూడా ఒక లవ్ ఇమోజీని ఆయన అక్కడ పోస్ట్ చేస్తూ ఆ ఇమేజ్ని కూడా మీరు చూడొచ్చు. సురేష్ గోపి అలాగే నరేంద్ర మోదీ వీళ్ళిద్దరూ కూడా చేయి పట్టుకొని ఉన్న ఇమేజ్ని పోస్ట్ చేస్తూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మరి కాసేపట్లో కేంద్ర క్యాబినెట్ భేటీ కాబోతోంది, 5 గంటలకు భేటీ కాబోతోంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఇటు పోర్ట్ఫోలియోస్ కూడా, అంటే ఎవరికి ఏ శాఖ కేటాయింపులు అంటూ ఉంటాం. అవును, సాధారణంగా శాఖ కేటాయింపులకు సంబంధించి మరి కాసేపట్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు సురేష్ గోపి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.